మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో హెల్త్ పరమైన పాలకూర వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు కాబట్టి హెల్త్కి మంచి చేస్తాయి. అందులో పాలకూర పిల్లలకి పెద్దలకు కూడా చాలా మంచిది కాబట్టి పాలకూర వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు కొద్దిగా వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర, 2-3 ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇది బాగా వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి కలిపి దీనిలో చిటికెడు పసుపు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఇలా వేగిన ఉల్లి పచ్చిమిర్చిలో మనం కడిగి కట్ చేసి శుభ్రం చేసిన పాలకూర కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి చూద్దాం. పాలకూర నూనెలో ఫ్రై అయింది కాబట్టి దీనిలో 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పాలకూర ఫ్రై రెడీ అయింది. పాలకూర వేపుడిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో పాలకూర వేపుడు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.